ఈ సంఘటన జరిగిన తర్వాత నేను మళ్ళీ ఎప్పుడూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళలేదు. ఈ సంఘటన 3 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నేను యూట్యూబ్ కోసం అడ్వెంచర్ మరియు హాంటెడ్ ప్లేసెస్ వీడియోలు తీసేవాడిని. ఒకరోజు నాకు ఒక మెసేజ్ వచ్చింది. మీరు నిజంగా ధైర్యవంతులైతే ఈ ఇంట్లో ఒక రాత్రి గడపండి. ఆ మెసేజ్‌తో పాటు ఒక లొకేషన్ కూడా వచ్చింది. ఆ లొకేషన్ ఒక చిన్న గ్రామం దగ్గర ఉన్న పాత అడవి. అక్కడ ఒక పాత ఇల్లు ఉంటది. గ్రామంలో వాళ్ళు దానిని శాపగ్రస్తమైన ఇల్లు అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లో రాత్రి గడిపితే వాళ్ళు మళ్ళీ కనిపించరని. అలాంటి కథలు వినగానే నాకు ఆసక్తి పెరిగింది. 2 రోజుల తర్వాత నేను ఆ గ్రామానికి వెళ్ళాను. సాయంత్రం 6 గంటలకు అక్కడికి చేరుకున్నాను. గ్రామం చాలా చిన్నది. అక్కడ ఎక్కువ మంది కూడా లేరు. నేను ఒక టీ షాప్ దగ్గర ఆ ఇంటి గురించి అడిగాను. అక్కడ ఉన్న ఒక ముసలాయన నన్ను చూశాడు. "నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు." నేను నవ్వుతూ అడిగాను, "ఎందుకు?" అతను మెల్లగా చెప్పాడు, "అక్కడ రాత్రి 3 గంటల తర్వాత ఎవరు బతికి ఉండరు." ఆ మాట విన్నాక కూడా నేను వెనక్కి తగ్గలేదు. నేను కెమెరా తీసుకుని అడవి వైపు నడిచాను. సూర్యుడు మెల్లగా అస్తమిస్తున్నాడు. అడవిలోకి వెళ్ళే కొద్దీ నిశ్శబ్దం పెరుగుతుంది. కొన్ని నిమిషాల తర్వాత నేను ఆ ఇంటి దగ్గరకు చేరుకున్నాను. ఆ ఇల్లు చాలా పాతది. కిటికీలు పగిలిపోయాయి. గోడలపై పాచు పట్టింది. డోర్ కూడా సగం తెరిచి ఉంది. నేను కెమెరా ఆన్ చేసి, "ఈరోజు మనం ఈ హాంటెడ్ హౌస్‌లో ఒక రాత్రి గడపబోతున్నాం" అని చెప్పి లోపలికి వెళ్ళాను. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి తాకింది. అది చాలా వింతగా అనిపించింది. లోపల చాలా చీకటిగా ఉంది. టార్చ్ వేసి చుట్టూ చూశాను. ఒక పాత సోఫా, ఒక పగిలిన అద్దం మరియు గోడలపై పాత ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు చూస్తే ఒక కుటుంబం అక్కడ ఉండినట్టుగా ఉంది. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక చిన్న అమ్మాయి. కానీ ఆ ఫోటోలో ఒక వింత విషయం ఉంది. ఆ అమ్మాయి కళ్ళు ఎక్కడి నుంచి చూసినా నన్నే చూస్తున్నాయి. నేను దాన్ని పట్టించుకోలేదు. రాత్రి 9 అయింది. నేను కెమెరా సెట్ చేసి లైవ్ రికార్డింగ్ పెట్టాను. మొదట్లో ఏమీ జరగలేదు. కానీ రాత్రి 12 గంటలు అయ్యాక అన్నీ మారిపోయాయి. అప్పుడే ఇంటి పై అంతస్తు నుంచి ఒక శబ్దం వినిపించింది. ఎవరో నడుస్తున్నట్టుగా ఉంది. ఈ ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను. అయినా పైనుండి అడుగుల శబ్దం వస్తోంది. నా గుండె బలంగా కొట్టుకుంటోంది. నేను టార్చ్ తీసుకొని మెట్ల వైపు వెళ్ళాను. ప్రతి అడుగు వేస్తున్నప్పుడు మెట్లు శబ్దం చేస్తూ ఉన్నాయి. పైకి వెళ్ళి టార్చ్ వేశాను. అక్కడ ఒక పాత గది ఉంది. డోర్ కొంచెం ఓపెన్గా ఉంది. లోపల నుంచి ఒక చిన్న నవ్వు వినిపించింది. ఒక చిన్న పిల్ల నవ్వు. నా శరీరం మొత్తం గడ్డకట్టినట్టయింది. నేను మెల్లగా డోర్ తెరిచాను. గది ఖాళీగా ఉంది. కానీ గోడపై ఉన్న అద్దంలో నా వెనక ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. నేను వెంటనే వెనక్కి తిరిగాను. అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాను. ఆమె ఇంకా అక్కడే ఉంది. ఆమె మెల్లగా నవ్వింది. ఆ నవ్వు భయంకరంగా ఉంది. ఆమె నెమ్మదిగా చెప్పింది, "నువ్వు కూడా మా ఇంటికి వచ్చావు." అప్పుడే డోర్ గట్టిగా మూసుకుపోయింది. లైట్లు మెరుస్తూ ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు గది పూర్తిగా చీకటిగా ఉంది. అప్పుడే నా చెవిలో ఒక వాయిస్ వినిపించింది, "పరిగెత్తు." అది ఎవరో హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. నేను వెంటనే డోర్ తెరవడానికి ప్రయత్నించాను. కానీ డోర్ తెరుచుకోలేదు. అప్పుడే నా కెమెరా నేలపై పడింది. స్క్రీన్లో నేను కనిపిస్తున్నాను. కానీ నా వెనుక ఆ చిన్న అమ్మాయి నెమ్మదిగా నడుస్తూ నా దగ్గరకు వస్తోంది. ఆమె ముఖం ఇప్పుడు మారిపోయింది. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె చేతులు చాలా పొడవుగా ఉన్నాయి. ఆమె మెల్లగా చెప్పింది, "ఇక్కడికి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్లరు." అప్పుడే మెట్ల దగ్గర మరో శబ్దం వినిపించింది. ఇంకా ఎవరో ఇంట్లోకి వస్తున్నారు. నేను కిటికీ దగ్గరకు పరిగెత్తాను. కింద చూశాను. అక్కడ మరో మనిషి నిలబడి ఉన్నాడు. అతను నా వైపు చూసి, "బయటకు రా, ఇప్పుడే బయటకు రా." అతను ఆ గ్రామంలో చూసిన ముసలాయన. నేను వెంటనే కిటికీ నుంచి బయటకు దూకేశాను. నేను నేలపై పడిపోయాను. ఆ ముసలాయన నన్ను చూసి అడవి బయటికి తీసుకువెళ్ళాడు. మేము చాలా దూరం వెళ్ళిన తర్వాత అతను చెప్పాడు, "నువ్వు అదృష్టవంతుడు." నేను అడిగాను, "ఆ ఇంట్లో ఏముంది?" అతను మెల్లగా చెప్పాడు, 20 సంవత్సరాల క్రితం అక్కడ ఒక కుటుంబం ఉండేది. ఒక రాత్రి ఆ తండ్రి పిచ్చిగా మారిపోయాడు. అతను తన భార్యను మరియు తన చిన్న అమ్మాయిని చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆ ఇంట్లోనే చనిపోయాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో రాత్రి గడిపిన వాళ్ళు మళ్ళీ కనిపించలేదు. నేను షాక్ అయ్యాను. నేను ఇంటికి వెళ్ళి నా కెమెరా ఫుటేజ్ చూశాను. చివరి వీడియోలో నేను కిటికీ నుంచి దూకుతున్నాను. కానీ అద్దంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయి నెమ్మదిగా నా కెమెరా దగ్గరకు వచ్చి స్క్రీన్ వైపు చూస్తూ చెప్పింది, "తర్వాత సారి తప్పించుకోలేవు." ఇప్పటికీ కొన్ని రాత్రుల్లో నా కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. స్క్రీన్లో ఒకే మెసేజ్ కనిపిస్తుంది, "మళ్ళీ మా ఇంటికి రా."